పరలోకపు జ్ఞానము చాలా గొప్పది. యేసయ్య నిజమైన ఫ్యాక్ట్స్ ఏంటో మనకి నేర్పిస్తాడు. ఈ 3 days కూడా మీరు యేసయ్యని అడగాలి, ప్రభువా నా సృష్టికర్తని తెలుసుకోవడానికి, నా సృష్టికర్త గురించి బ్రతకడానికి నువ్వు నాకు సహాయం చేయని అడిగితే ఈ 3 daysలో దేవుడు మీ లైఫ్ని టర్న్ చేసేస్తాడు. ఎంతమందికి టర్నింగ్ పాయింట్ కావాలి? టర్నింగ్ పాయింట్, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కావాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎంతమందికి యేసయ్య నీ క్రియేటర్ నీ చేయి పట్టుకోవాలని ఎంతమందికి ఉంది? మిగతా ఎవరికి లేదా? యేసయ్యని చేయి పట్టుకోవాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు తెలుసా, చిన్నపిల్లలు అంటే యేసయ్యకి ఇంత 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 చాలా అంటే చాలా 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 ఇష్టం అంట యేసయ్యకి. తెలుసా? చూడండి, మీరు అందరూ 8 o'clock కల్లా ఇక్కడికి వచ్చారు కదా, 8:30 కల్లా ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా. లేట్గా వచ్చే పిల్లల కంటే ఇలాగ డిసిప్లైన్గా ఉండి ఫస్ట్ డే వచ్చి కూర్చున్న మీరంటే యేసయ్యకి ఇంకా ఇష్టం. అగో అక్కడ ఒక కోతి ఉన్నాడు చూసావా? ఆ కోతి ఎవరిని వినకుండా ఇందాక నుంచి అక్కడ గిచ్చుతున్నాడు చూసావా? బ్యాడ్ థింగ్స్కి మనం బాయ్ చెప్పాం కదా ఇందాక, గుడ్ థింగ్స్కి ఏం చెప్పాలి? హలో. మరి బ్యాడ్ థింగ్స్ చేయొచ్చా? చేయకూడదు, ఎవరిని గిచ్చకూడదు, గిల్లకూడదు. చాలా డిసిప్లైన్గా ఉండాలి చర్చ్లో. ఇది దేవుని మందిరము పిల్లలు. ఓకే, మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు కానీ టీచర్స్ చెప్పింది మీరు వినాలి, నేర్చుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రైజ్లా చెప్పాలి. బేసిక్స్, ఓకే, బేసిక్స్ రెస్పెక్ట్ ఇవ్వడము, అందరికీ వందనాలు చెప్పడము, ప్రైజ్లా చెప్పడము, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఈ ఏజ్ నుంచే మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా బైబిల్లో ఏదో నీవు ప్రైజ్ లార్డ్ చెప్పు అని మెన్షన్ చేసి ఉండదు. యేసయ్య మన క్రియేటర్ ఎవరు? హూ ఇస్ యువర్ క్రియేటర్? వెరీ గుడ్. నేను ఈ 2 lines పాడతాను, నాతో పాటు పాడండి. ఓకే, మేకలాగా బౌ కుక్కలాగా పాడండి. మేకలాగా బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నేను చేయబడలేదు. మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నేను చేయబడలేదు. మళ్ళీ పాడదామా? మేకలాగా బౌ కుక్కలాగా. మరొకసారి మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నేను చేయబడలేదు. గట్టిగా యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. చెప్పండి, యేసు రూపులోనే యేసు బిడ్డలాగా. పాడండి. యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. యేసు చేతిలోనే